అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు ఒంటరిగా నిలబడి కెమెరా ముందు వీడియోలు తీసుకునేదాన్ని. ఎవరు నన్ను గుర్తించని రోజుల్లోనే నన్ను నేను గుర్తించాను. ఈ రోజు ఆ నమ్మకమే ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ కు మోడలింగ్ చేయిస్తుంది అంటోంది 19 ఏళ్ల వయసు కలిగిన నల్లపిల్ల భూమిక యాదవ్. సాధారణంగా ఫ్యాషన్ ప్రపంచం అంటేనే ఖరీదైన దుస్తులతో తెల్లని మేలు ఛాయలో మోడల్స్ మెరిసిపోతూ ఉంటారు. కానీ ఎందుకు భిన్నంగా జరిగింది ఓ సంఘటన. ఫ్యాషన్ ప్రపంచంలో నల్లని మేలి ఛాయలో ర్యాంప్ వాక్ చేస్తున్న ఈ చిన్నది వర్ణ వివక్ష భేదాలను బద్దలు కొట్టేసింది. అసలు ఈ భూమిక యాదవ్ ఎవరు? ఆమె కథేంటో తెలుసుకుందామా? భూమిక సొంతూరు ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్. ఈవిడ మధ్యతరగతి కుటుంబానికి చెందినది. తండ్రి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు, తల్లి హౌస్ వైఫ్. భూమిక ఎత్తు నలుపు ఉండడంతో చుట్టుపక్కల ఉండే వాళ్ళు హేళనగా మాట్లాడుతుండేవాళ్ళు. నువ్వు నల్లగా ఉన్నావు అనే చుట్టుపక్కల వాళ్ళ మాటలు భూమిక మనసులో నాటుకుపోయాయి. తనని కొందరు కాళీ అని పిలిచేవారట. అప్పుడు భూమిక అనుకునేదట, తెల్లగా ఉన్న వాళ్ళే అందంగా ఉన్నట్ట అని. కానీ అదే నలుపు రంగు ప్రపంచం గర్వించేలా చేస్తుందని ఆ పసి హృదయం ఊహించలేదు. ప్రస్తుతం భూమిక బీకాం చదువుతుంది. కాలేజీలో సరదాగా ఫ్రెండ్స్ తో గడిపేది. క్లాస్లో చదువులో అందరికన్నా ముందుండేది. మొదట్లో తనకు మోడలింగ్ అంటే అంతగా తెలియదండి. కానీ ఇన్స్టాగ్రామ్ తనకు ఫ్యాషనింగ్ అంటే కొత్త అభిరుచుల్ని ఆసక్తుల్ని పరిచయం చేసింది. దీంతో భూమిక ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వ్లాగ్స్ చేస్తూ పోస్ట్ చేయడం మొదలెట్టేసింది. ఈ టైంలోనే ఈ అమ్మాయికి ఫ్యాషన్ రంగంలో ఇష్టం ఏర్పడింది. అయితే చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటూ ఉండేవాళ్ళు, తెల్లగా ఉన్న అమ్మాయిలకే ఫ్యాషన్ షోలో అవకాశం వస్తుంది, నల్లగా ఉన్న అమ్మాయిలకు తెరపైన వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని. ఆ చుట్టుపక్కల వాళ్ళ మాటలని భూమిక పట్టించుకోలేదు. పైగా ఇంకా తన పట్టుదలను పెంచుకుంది. ఫ్యాషన్ షోలో ఎలాగైనా పార్టిసిపేట్ చేయాలని. ఫ్యాషన్ రంగంపై తనకున్న ఇష్టంతో రీల్స్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండేది. భూమిక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన రీల్స్ వీడియోస్ ఫొటోస్ చూసి నిజాం మోడల్ మేనేజింగ్ ఏజెన్సీ ప్రతినిధులు ఆమె సొంతూరు అయిన రాయ్పూర్కు వచ్చి ఆమెను కలిశారు. సహజ సిద్ధమైన ముఖ కవలికలు, కెమెరా ముందు ఆమె పలికించే హావభావాలు అంతర్జాతీయ బ్రాండ్లకు సరిగ్గా సరిపోతాయని గ్రహించి మోడలింగ్ కి అవకాశం కల్పించారు. గతేడాది డిసెంబర్ న్యూయార్క్ లో జరిగిన షెనల్ షోను తెలుగు అమ్మాయి భవితా మండవ ప్రారంభించి చరిత్ర సృష్టిస్తే, ఇప్పుడు 19 సంవత్సరాలకే ఆ ఘనతను భూమిక యాదవ్ తన సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా మోడల్స్ కలలు కనే షనల్ స్ప్రింగ్ సమ్మర్ 2006 లో జరిగిన షోలో భూమిక ఆరంగరేట్ చేసింది. తన పర్ఫార్మెన్స్ ను చూపించింది. అంతేకాదండోయ్, ఈ ఏడాది జనవరిలో జరిగిన షెనల్ హార్ట్ కోచర్ షోలో మరోసారి మెరిసింది ఈ నల్ల కలువ. ఈ వేదికపై బీచ్ కలర్ సూట్ వేసుకొని ర్యాంప్ వాక్ చేసిన భూమిక ప్రస్తుతం ఈ అమ్మాయి వోగ్ వంటి ప్రతిష్టాత్మకమైన పత్రికలతో కలిసి పనిచేస్తుంది. ప్రస్తుతం ఈవిడ పారిస్ లో ఉంటున్నారు. వివిధ ప్రాజెక్టుల నిమిత్తం ఫ్రాన్స్, యూకే, భారత్లకు ప్రయాణిస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రఖ్యాత ఎలైట్ పారిస్, ఎలైట్ స్పెయిన్ వంటి ఏజెన్సీల కాంట్రాక్ట్లను తను సొంతం చేసుకుంది. సంప్రదాయ సౌందర్య ప్రమాణాలు దాటి అంతర్జాతీయ స్థాయిలో తన ఐడెంటిటీని చాటి భూమిక యాదవ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. మరి ఈ నలుపు రంగులోని మెరుపును ప్రపంచానికి పరిచయం చేసిన ఈ నల్ల కలువ భూమిక యాదవ్ కు మనందరము ఆల్ ది బెస్ట్ చెప్తామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.